హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మిట్టు వాకింగ్కి వచ్చామన్నమాట. అప్పుడప్పుడు మేము వాకింగ్ నైట్ చేస్తున్నాము, అప్పుడప్పుడు మార్నింగ్ లేస్తే మార్నింగ్ వస్తున్నాం అనమాట. నేను మిట్టు కంపల్సరీ. ప్రవీణ్ ఇంకా తన వీళ్ళు బట్టి తను వస్తున్నారనమాట వాకింగ్కి. నైట్ టైం ఎక్కువ వస్తారు, తను మార్నింగ్ పెద్దగా రారు బయటికి. ఇక్కడ వచ్చేసి మా కమ్యూనిటీలోనే ఎంట్రన్స్ దగ్గర ఇలా పార్క్స్ ఒక 4-5 పార్క్స్ ఉంటాయి కమ్యూనిటీలో. ఇది ఒక పార్క్ అనమాట, చిన్నది వాకింగ్ చేసేదానికి. మిట్టు కొంచెం డ్రిల్ లాగా చేస్తున్నాడు అండ్ అలా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు, ఏదో ఒకటి అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాడు. అండ్ ఇప్పుడు స్కూల్ కూడా వెళ్తున్నాడు కదా, సో స్కూల్ విశేషాలు అన్నీ చెప్తున్నాడు అనమాట. మేమిద్దరం అలాగా మూమెంట్స్ అండ్ టైం లాగా స్పెండ్ చేస్తున్నాం అనమాట వాకింగ్ చేస్తూ కూడా. సో అదే. అండ్ ఈరోజు అయితే నేను వ్లాగ్ ఎలా షూట్ చేస్తున్నాను, ఈరోజు ప్రిపరేషన్స్ షూట్ చేస్తున్నాను నేను. మిట్టు నా ఫేస్ పాడవుతుంది కదా మిట్టు, చూడు పింపుల్స్ వచ్చేస్తున్నాయి కదా. ఎండలో తిరగాల ఇంకా నల్లగా అయిపోతాను మిట్టు, ఇంకా నల్లగా అయిపోతా. తీ అందులో ఏంటంటున్నాయి, తీ బయటికి. డోర్ మ్యాట్ నార్మల్గా కొన్నాను, బాగుందని, పిక్నిక్కి కాదు. కింద బాగుంది కదా, మనం రన్నర్లో యూజ్ చేయొచ్చు దాన్ని. ముందుకెళ్ళి కొంచెం కనిపించట్లేదు. $269. సరిగ్గా పర్లేదు. నువ్వు పెన్సిల్ తీ బాగుంది. అంతే, 260. ఇంకేమున్నాయి అందులో, ఇంకేం లేవా? రింగ్ ఏది, పిన్నిస్లు కాదు మిట్టు. రింగ్ ఏది, రింగ్ కొన్నాంగా. ఏది రింగ్, ఎక్కడ పెట్టేసావు? రింగ్ ఎంత, $80 అనుకుంటా. ఎంతలే, 80 రూపీస్ అనుకుంటా రింగ్. 90యా? 90 ఉందా, 99 ఉందా? నీకు అసలు అర్థమైందా తెరాడలో? బాగుంటుంది మిట్టు. చిన్నప్పుడు అయితే మేము ఆడేవాళ్ళమా, చేతులు చాలా స్ట్రాంగ్గా అయ్యేవి దానివల్ల. ఫుడ్ నేను ఆడినా, ఇందాక ఆడమంటే ఆడలేదు నువ్వు. చూసుకో, మొఖానికి తగులుతుంది, జాగ్రత్త. విసురు అదే, చూసా అట్లా పట్టుకోవాలి. ఒక చేత్తోనే పట్టుకోవాలి నువ్వు, కాన్సన్ట్రేట్గా ఒక చేత్తో. అది ఏం వేయలేదులే. ప్రిపరేషన్స్ దేనికోసం అంటే, మేము నెక్స్ట్ డే అంటే ఈరోజు కాకుండా తర్వాత డే మేము పిక్నిక్ లాగా వెళ్దాం అనుకుంటున్నాము, అవుటింగ్ లాగా. సో దానికోసం మేము ప్రిపరేషన్స్ అనేవి, అంటే ఏమేమి కావాలని పర్చేస్ చేశాను ఇండియన్ బజార్లోని. అండ్ కార్ క్లీన్ చేస్తున్నాం ఇక్కడ మేమైతే, ఎందుకంటే తర్వాత రోజు వెళ్ళాలి కదా అని దాని మీద. కార్ చాలా చెత్త అయిపోయింది, ఫుల్ దుమ్ము ధూళి మొత్తం అన్నీ ఉంటాను ఆ డిక్కీ మొత్తము. అండ్ ఆల్సో ఇక్కడ అండ్ మనకి కార్కి సీట్కి మధ్యలో సెంటర్ లోని ఈ ఛార్జింగ్ అండ్ ఆల్సో గ్లాసెస్ పెట్టుకోవడానికి ఇస్తారు కదా స్పేస్, అక్కడ మొత్తం చెత్త ఉండిందనమాట. అండ్ ఆ షెల్ఫ్స్ ఉంటాయి కదా ముందర, డాష్ బోర్డ్ లాగా, సో అవి కూడా మొత్తం క్లీన్ చేస్తున్నాము. ప్రవీణ్ లేరు, ప్రవీణ్ బయటికి వెళ్ళారనమాట. సో ఇక్కడ నా తంటాలు చూడాలి మిట్టుతోని, మొత్తం క్లీన్ చేసేదానికి. కార్ రివర్స్ చేయడం, మళ్ళీ కార్ మళ్ళీ కరెక్ట్ ప్లేస్లో పార్క్ చేయడం, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ప్రవీణ్ ఏంటంటే అవుటింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత క్లీన్ చేద్దాము, అక్కడ చెత్త అవుతుందని చెప్పేసి క్లీన్ చేయలేదన్నమాట. చేయమంటే వెళ్ళేటప్పుడు అయినా కొంచెం క్లీన్గా ఉండాలి కదా దాని మీద. అండ్ అవుటింగ్కి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది నేను రేపు ఫుల్ డీటెయిల్స్తో నేను రేపు అప్డేట్ చేస్తాను. షూట్ చేశాను మొత్తం అంతా, ఆబ్వియస్లీ నేను ఇన్స్టాలో కూడా పెట్టాను, మీరు ఒకసారి చెక్ చేస్తే ఇన్స్టాల్లో కూడా నేను పెట్టాను. అవుటింగ్కి వెళ్ళింది చాలా బాగా ఎంజాయ్ చేసాము. చిన్న డిసప్పాయింట్మెంట్ కూడా అయింది మాకు అవుటింగ్లో, బట్
చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడ మొత్తం కూడా క్లీన్ చేసేస్తున్నాను నేను. ఇది చాలాసేపు పట్టేసింది నాకు క్లీనింగ్, ఎందుకంటే ఒక్కొక్కరు రావటము అండ్ చీకటి పడిపోయింది చూసారా, రావటము మళ్ళీని మిట్టు బయటకు వెళ్ళటము, నేను లోపలికి వెళ్ళడం, ఎవరైనా ఫోన్ వస్తే మాట్లాడే ఇవన్నీ ఉంటున్నాయి అనమాట. అండ్ ఇక్కడ చూసారా క్లీన్ చేస్తూ మా నైబర్ వస్తే తనతో మాట్లాడుతున్నాను అనమాట. అండ్ ప్రిపరేషన్స్ వచ్చేసి ఫ్రూట్ బాస్కెట్ ఒకటి కొన్నాను, ఒక రింగ్ ఒకటి కొన్నాను ఆడుకునేదానికి, అండ్ షటిల్ బ్యాట్స్ పట్టుకుందాం అనుకున్నాము. అండ్ టెంట్ కూడా చూపిస్తాం మీకు. లాస్ట్ టైము అవుటింగ్కి వెళ్దామని టెంట్ తెప్పిస్తే అది జిప్ బాగాలేదని రిటర్న్ చేసేసాను అమెజాన్లో. మళ్ళీ నేను అమెజాన్లోనే ఆర్డర్ చేసుకున్నా ఒక టెంట్, అది చాలా బాగా వచ్చింది, అది నేను మీకు అప్డేట్ చేస్తాను. రేపు టెంట్ వేసుకొని ఫుడ్ అది ప్రిపేర్ చేసుకొని వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసేదానికి వాటర్ ఫాల్స్ టైప్లో వెళ్ళామన్నమాట అక్కడికి. అది నేను రేపు అప్డేట్ చేస్తాను. అండ్ ఇక్కడ చూసారా, అంటే కారు ఇప్పుడు నేను సెంటర్లో పెట్టాను క్లీన్ చేద్దామని, బట్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అదే ప్లేస్లో పార్క్ చేయాలి కదా, మళ్ళీ అడ్డుగా ఉంటుంది కదా ప్రవీణ్ వచ్చేంతవరకు అని చెప్పి రివర్స్ చేస్తున్నాను. పిల్లలకి పాపం తెలియట్లేదు ఎలా చెప్పాలి ఏంటి అనేది, ఇక్కడ నా తంటలు చూడాలి. సో ఎలాగోలాగే ఇంకా రివర్స్ చేసేసి యాజ్ ఇట్ ఈజ్ ఆ ప్లేస్లో పెట్టేసి ఇంకా కార్ క్లీనింగ్ అయితే అయిపోయింది. పైన క్లీన్ చేయలేదు, మొత్తం అంతా కార్ అయితే క్లీన్ చేసాం కానీ ఆ పైన ఒక్కటే క్లీన్ చేయలేదు. ఇంకా వెళ్ళిపోతున్నాము లోపలికి. నేను మీకు ఇప్పుడు టెంట్ అది చూపిస్తాను. టెంట్ చాలా బాగా వచ్చింది. అవుటింగ్ మీరు ఒక 6 పీపుల్కి సరిపోతుంది అనుకుంటా, 4 పీపుల్కి అలా సరిపోతుంది. చెక్అవుట్ చేయొచ్చు. అమెజాన్ నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇదే మేము మొత్తం సెట్ చేసి ఎలా ఉంటుందో ఫస్ట్ మనం ప్రాక్టీస్ ఉండాలి కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళక ఏమైనా మనకి రాకపోతే ఇబ్బంది. అండ్ ఆల్సో మనం చెక్ చేసినట్టు కూడా ఉంటుంది, కరెక్ట్గా ఉందా లేదా, ఎక్కడైనా ప్రాబ్లం లేదు కదా అని దాని మీద. తర్వాత మనం ఒక రెస్టారెంట్ రివ్యూ చూసేద్దాము. చాలా రోజులు అయిపోయింది ఒక రెస్టారెంట్ రివ్యూ నేను చేసి. హబీబీ మంది రెస్టారెంట్ అనమాట. ఇది నేను ఇన్స్టాల్లో చూశాను, నాకు కొంచెం బాగా అనిపించింది, అందువల్ల నిన్న ట్యూస్డే వచ్చాము మేము. సో నేను ఆ క్లిప్ని ఇద్దరు యాడ్ చేస్తున్నాను అనమాట, ఎవరైనా వెళ్ళాలనుకుంటే ప్రిఫర్ చేస్తారు కదా. అండ్ మెన్యూ మొత్తం నేను షూట్ చేశాను, మెన్యూ ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఎక్సెట్రా. ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే గేమ్స్ ఆడుకోవచ్చు, చాలా గేమ్స్ ఉన్నాయి ఇక్కడ. కరెక్ట్గా చెప్పాలంటే బ్యాచిలర్స్కి చాలా బాగా నచ్చుతుంది, బ్యాచిలర్స్కి స్టూడెంట్స్కి వీళ్ళకి నచ్చుతుంది బాగా. అంత ఫ్యామిలీ టైప్ మంది లాగా అనిపించలేదు నాకు, అంటే ఫ్యామిలీ కూడా వెళ్ళొచ్చు, మేము ఆబ్వియస్లీ వచ్చాం కదా. సో ఇక్కడ చూసారా ఓరియో షేక్స్ ఇవన్నీ కూడా చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి, ప్రైజెస్ కూడా ఓకే అనిపించింది నాకు. అండ్ నాకు ఇది బాగా నచ్చింది, ఆ కోకోనట్లో ఐస్ క్రీమ్ అవి ఉంది చూసారా, పైనాపిల్, ఇవి మేము అడిగితే అందులో అవైలబిలిటీగా లేవన్నారు. నేను అవి తీసుకొని బాగుంటుంది కదా, కొంచెం మనం ఐస్ క్రీమ్ తిన్నట్టు ఉంటుంది అండ్ ఆల్సో షూట్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి అడిగితే అవి అవైలబుల్ లేవన్నారనమాట. ఆ తర్వాత మీకు స్టార్టింగ్ వచ్చిన వెంటనే ఈ సూప్ లాగా ఇస్తున్నారు, మటన్ వాటర్ ఉంటుంది చూసారా, అది చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ గోలీ సోడా కూడా దొరుకుతుంది, గోలీ సోడా అస్సలు బాగాలేదు, మీరు ఇన్ కేస్ వెళ్తే కనుక గోలీ సోడా అస్సలు ఆర్డర్ చేసుకోవద్దు, చాలా వెగటగా ఉందన్నమాట అందులోది. మేము గోలీ సోడా ఎక్కడున్నా సరే మిస్ చెయ్యమన్నమాట. అండ్ ఇది వచ్చింది మిక్స్ మంది, ఇది మా ముగ్గురికి చాలా హెవీ అయిపోద్ది, బట్ నేను చూసింది అయితే ఇన్స్టాగ్రామ్లో ఇదే చూశాను, చిన్నది లేదంట మంది, అంటే ముగ్గురికి తగ్గట్టు లేదంట. సో వాళ్ళు ఏమన్నారంటే మీరు పార్సల్ చేసుకొని పట్టుకెళ్ళిపోవచ్చండి అని అన్నారు. అందువల్ల ఉన్న దాంట్లో తక్కువ ఉన్నది అదే మంది 1599, మిగతా 299 ఉంది, 2099 ఇలా ఉంది పెద్దవి. బట్ ఉన్న దాంట్లో అయితే చిన్నది అదొక్కటే అనమాట. అందులో చికెన్ ఇచ్చారు, ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, మీరు ఒకసారి క్లిప్ మళ్ళీ చూస్తే మీకు ఐడియా వస్తుంది. టేస్ట్ వైజ్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ గేమ్స్ ఉన్నాయని అన్నాను కదా, గేమ్స్ చాలా బాగున్నాయి, ఇట్లాంటి గేమ్స్ కానీ లేకపోతే ఇవి ఆడతారు చూసారా, బిలియర్డ్స్ అంటారా, సంథింగ్ బిలియర్డ్స్ అంటారు, అవి ఉన్నాయి, చాలా బాగున్నాయి గేమ్స్ అయితే. క్రికెట్ మ్యాచ్ అది కూడా వేస్తున్నారు. అండ్ బర్త్డేస్ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇక్కడ. మేము వచ్చినప్పుడు అయితే బర్త్డే ఎవరిదో సెలబ్రేట్ చేస్తున్నారు అక్కడ. అండ్ ఇక్కడ ఇలా గేమ్ ఆడుకోవచ్చు, చాక్లెట్ ఫౌంటైన్, ఫ్రూట్ సలాడ్స్, అండ్ ఇంకొక ఏరియా కూడా ఉంది ఇక్కడ, ఫిషెస్ అవి ఉంటాయి చూసారా, చూపిస్తాను చూడండి. అండ్ ఇదిగో ఇలా సెపరేట్ ఒక ఏరియా ఉంది. ఇక్కడ ఏంటంటే మన ఫిష్ అది ఆడుకోవచ్చు, అంటే కాళ్ళ దగ్గర ఫిషెస్ అవి వచ్చి కొరుకుతాయి చూసారా, ఆ టైప్ కూడా ఉంది సపరేట్గా. అన్ని ఆప్షన్స్ బాగున్నాయి. ఓవరాల్గా అయితే వన్ టైం మీరు ఒకసారి వెళ్తే సూపర్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు వస్తుంది. అది
రెస్టారెంట్ గురించి అయితే మేము తిండి మిగతా పార్సల్ చేసుకొని వచ్చామన్నమాట. సో అది రెస్టారెంట్ గురించి అయితే ప్రైజెస్ కూడా చాలా బాగున్నాయి. అది రెస్టారెంట్ మనకి జూబ్లీ హిల్స్ రోడ్లో వస్తుంది అనమాట. మనకి అన్ని అరేబియన్ 36 ఇవన్నీ ఉంటాయి కదా, అక్కడ అక్కడ ఉంటుంది. నేను అడ్రస్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తా, చూడండి, ఒకసారి చెక్ చేయండి, ఓకేనా. కొలాబరేషన్ అయితే కాదు, నచ్చి చాలా రోజులు అయింది కదా అని చెప్పి వెళ్ళాం రెస్టారెంట్కి, అంతే. దాని తర్వాత నేను ఇక్కడ తర్వాత రోజు మార్నింగ్ అంటే క్యాంపింగ్కి వెళ్దాము అని అనుకుంటున్నాం కదా, ఆ రోజు మార్నింగ్ ఫుడ్ ప్రిపేర్ చేశాను. ఫుడ్ ఏంటేమి ప్రిపేర్ చేశాను అనేది చూపిస్తున్నా. బగారా రైస్, చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను. దాని తర్వాత అదేంటి బార్బిక్యూవి కూడా మ్యారినేట్ చేశాను అనమాట. బార్బిక్యూ ఏంటంటే బార్బిక్యూ చికెన్, అది మలాయ్ చికెన్ ఒకటి, రెడ్ చికెన్ లాంటిది ఒకటి, అండ్ ప్రాన్స్ ఒకటి మ్యారినేట్ చేసేసి యూజ్ అండ్ త్రో బాక్సెస్లో వేసేసుకొని ప్యాక్ చేసేసాను. అదంతా నేను రేపు అప్డేట్ చేస్తాను. ఈరోజు ఇది కూడా ఎందుకు యాడ్ చేస్తున్నానంటే, ఈరోజు చాలా చిన్న వీడియో అయిపోయింది. నేను ముందు రోజు ప్రిపరేషన్స్ పెద్దగా షూట్ చేయలేదు, అందువల్ల తర్వాత రోజుది కూడా నేను మీకు ఇందులో యాడ్ చేస్తున్నాను అనమాట. చాలా చిన్న వీడియో. నిన్న ఎవరో కామెంట్ పెట్టారు, ఫ్రెండ్స్, ఏంటక్క చాలా చిన్న వీడియో పెట్టామని చెప్పి. సో 4-5 రోజుల నుంచి పెద్ద పెద్దవి వీడియోలు పెట్టి అలవాటు అయిపోయింది. చిన్న వీడియో పెట్టేసరికి అలా అన్నారని ఇందులో ఈ కుకింగ్ అనేది యాడ్ చేస్తున్నా. అండ్ చికెన్ కర్రీ అయితే పక్కన చికెన్ పెట్టేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి బగారా రైస్ పెడుతున్నా. అండ్ మేము ఒక్కరమే కదా అవుటింగ్కి, మాతో పాటు సాహితి అని చెప్పాను కదా, మొన్న నా బర్త్డే 12 o'clock వచ్చింది, కేక్ కట్ చేయించింది అని చెప్పాను కదా, చూసారా, తను వాళ్ళ హస్బెండ్ వస్తున్నారనమాట. సో మేము ఇలా వెళ్తున్నాము అవుటింగ్కి. ఎక్కడికి ఏంటి అనేది రేపు నేను అప్డేట్ చేస్తాను, ఎందుకంటే మొత్తం అంతా ఈ వీడియో చెప్పిస్తారు. రేపు ఎవరు చూస్తారు చెప్పండి, మళ్ళీ ఇంట్రెస్టింగ్గా ఉంటుందా ఉండదా అని చెప్పి. మేము ఎలా ప్లాన్ చేసామంటే, వెళ్ళిన వెంటనే మేము ఎలాగో బ్రేక్ఫాస్ట్ అది చేసి వెళ్తాం కదా, స్టార్ట్ అవుతాం అర్లీగా. స్టార్ట్ అయ్యి అక్కడికి వెళ్ళిన తర్వాత లంచ్ చేసి కొంచెం ఎంజాయ్ చేసి గేమ్స్ అవి ఆడుకొని ఈవినింగ్ అంటే ఈవినింగ్ అప్పుడు బార్బిక్యూ అది పెట్టుకొని ఇంకా రిటర్న్ అయిపోదామని. ఇంకా నైట్ స్టే అది కాకుండా, నైట్ స్టే మనం బయట కొంచెం డేంజర్ కదా, అందువల్ల నైట్ స్టే కాకుండా ఇలా వెళ్దామని అనుకున్నాము. అండ్ ఇక్కడైతే చికెన్ కర్రీ పక్కన పెట్టేశాను, అండ్ బగారా రైస్ చేసేస్తున్నా. అవి ఈరోజు విశేషాలు అయితే. అండ్ క్యాంపింగ్ వైస్కి వచ్చేస్తే వీటితో పాటు నేను అదేంటి చాప ఒకటి, మళ్ళీను ఒక ఫోల్డింగ్ చైర్ ఒకటి, మళ్ళీ ఒక బెడ్షీట్, ఒక టవల్, మళ్ళీ మనకి సపరేట్గా ఏదైనా వాటర్లో స్నానం చేసేటట్టయితే మనకి స్పేర్ బట్టలు, మిట్టుకి నాకు ప్రవీణ్కి స్పేర్ బట్టలు, ఇలా కొన్ని థింగ్స్ ఉంటాయి కదా, నీడీ థింగ్స్, అవన్నీ కూడా ప్యాక్ చేసేసాను. ప్యాక్ చేసేసి కార్ డిక్కీలో పెట్టేసి హ్యాపీగా వాటర్ క్యాన్ ఒకటి, మళ్ళీ ఐస్ బాక్స్ ఒకటి, ఐస్ బాక్స్ను వాటర్ క్యాన్ను సాహితీ తీసుకొస్తానండి. టార్చ్ లైట్ ఒకటి పట్టుకోవాలి, ఇవన్నీ బార్బిక్యూ సెట్ పట్టుకోవాలి, బ్యాంబూ స్టిక్స్ బార్బిక్యూ పెట్టుకునే దానికి, ఇవన్నీ నేను లిస్ట్ రాసుకున్నాను అనమాట. ఏది తక్కువ లేకుండా, అక్కడికి వెళ్ళినాక ఇబ్బంది లేకుండా ఉండేదానికి. ఏదైనా పర్ఫెక్ట్ ఏదైనా మనం చేయాలి అనుకుంటే దానికి ప్రిపరేషన్స్, దానికి ఒక ప్లానింగ్, అది బుక్లో రాసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలా అయితేనే మనకి ఏదైనా సక్సీడ్ అవుతుంది అనమాట. ఏదైనా నేను ఫోన్లో నోట్ అనేది ఉంటుంది, చాలాసార్లు చెప్పాను మీకు. తర్వాత రోజు ఏం వర్క్స్ చేయాలనేది నోట్లో రాసుకుంటాను. అంటే ఆ డేట్ వేసేసి నోట్ రాసుకుంటాను, ఏమేమి వర్క్స్ ఉన్నాయి, ఎవరికైనా కొలాబరేషన్స్ చేయాలా, ఇవన్నీ రాసుకుంటాను. ఎవరైనా వచ్చేటప్పుడు డిషెస్ చేస్తాను చూసారా, మనం చేశాను, అలా కూడా నోట్లోనే రాసుకుంటాను. ఇలా ఏం స్పెషల్స్ చేయాలి, ఆల్రెడీ చేసామా లేవా, ఇవి నాకు వచ్చా రావా, ఎంతవరకు నాకు మంచిగా వచ్చా, ఎంతవరకు వాళ్ళకి ఫీడ్ చేయగలను అనేది మొత్తం కూడా నేను ఫోన్లో రాసుకుంటాను. నోట్బుక్లో అయితే మనం మాటికి నోట్బుక్ ఎక్కడుంది వెతుక్కొని చేసుకోవాల్సిన పని లేకుండా, ఫోన్ అనుకోండి మనకి 24 గంటలు ఫోన్ చేతిలో ఉంటుంది కదా, అందుకని ఫోన్లో నోట్ యాప్ ఉంటుంది, నోట్లో పెట్టేసుకుంటాను అనమాట అది. అండ్ ఇక్కడ బగారా రైస్ అయితే షాజీరా, ఆనియన్స్, పచ్చిమిర్చి, గరం మసాలా సామాన్లు అండ్ కాజు వేసేసి బగారా రైస్ చేసేసుకుంటున్నాను. ఇంక ప్రతిసారి బిర్యానీ అయిపోతుంది కదా అని చెప్పి బగారా రైస్ చేసేసుకుంటున్నాను అనమాట అది. అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం తెలుసా మేము నిన్న. మేము వెళ్ళేది ఒక లొకేషన్కి వెళ్దామని, అంటే లొకేషన్కి వెళ్దాం అనుకుని వేరే లొకేషన్కి వెళ్ళాం, కానీ విపరీతమైన ఎండ ఉంది, కానీ
చాలా బాగా ఎంజాయ్ అలా కొంచెం ఆ స్నానం చేయడం వాటర్ ఫాల్స్, చిన్న వాటర్ ఫాల్స్ అది. వాటర్ ఫాల్స్ స్నానం చేయడము, దాని తర్వాత ఆ ఎండలో మొత్తం బట్టలు ఆరిపోయి మేము ఇంకా బట్టలు కూడా చేంజ్ చేసుకోవాల్సిన పని ఉండేది కాదు. బార్బీక్యూ అవి చాలా బాగా ఎంజాయ్ చేసాము మేము. జర్నీ కూడా చాలా మిట్టు వల్ల చాలా ఫన్ టైం అనేది స్పెండ్ చేసాం. వాడు జోకులు అవి ఇవి కూడా అది సాహితీ వాళ్ళతో కూడా మాకు చాలా బాగా ఎందుకంటే మనం అవుటింగ్స్కి వెళ్ళేటప్పుడు కూడా మన టైప్ ఆఫ్ పీపుల్ అయితే మనం బాగా ఎంజాయ్ చేస్తాము. అంటే సేమ్ మనలాగా ఆలోచించే వాళ్ళు కానీ మనలో మింగిల్ అయ్యే వాళ్ళు అయితే మనం ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాం. సో అది ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను రేపు సూపర్ వ్లాగ్తో కలుస్తాను. రేపు అదే పిక్నిక్ వ్లాగ్తో కలుస్తాను. అండ్ విష్ యూ వెరీ హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్ ఇన్ అడ్వాన్స్. ఉగాది అంటే ఎప్పుడు ఉగాది పచ్చడి తినాలి ఎక్సెట్రా అది ముహూర్తం అది ఉంటుంది కదా, ఆ టైమ్స్ ప్రకారం చేయడానికి ట్రై చేయండి, చాలా మంచిది. ఏదైనా నేను అడుగుతున్నాను ప్రవీణ్, ఏదైనా తీసుకుందాం, ఏదైనా గోల్డ్ అయినా ఏదైనా చిన్నది ఒక 1 గ్రామ్ అయినా కొందాము ఆ రోజు మంచిది కదా అని దాని మీద అడుగుతున్నాను. చూడాలి, బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా, దాన్ని బట్టి. ఓకేనా? సో రేపు సూపర్ వ్లాగ్తో కలుస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపు వీడియో అస్సలు మిస్ చేసుకోవద్దు, నేను ఫుల్ డీటెయిల్స్ అనేవి ఇస్తాను. ఓకేనా? బాయ్ అండ్ టేక్ కేర్. ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? బాయ్ అండ్ టేక్ కేర్.